నేటి రెండవ శ్లోకం. భక్తి ప్రహ్వాయ దాతుం ముకుళ పుటకుటీ కోటర క్రోడలీనాం లక్ష్మీమాకృష్టు కామా ఇవ కమలవనోద్ఘాటనం కుర్వతే యే కాళాకారాంధకారాననపతిత జగత్సాధ్వసధ్వంసకల్యాః కళ్యాణం వహ క్రియాసు కిసలయ రుచయస్తే కరా భాస్కరస్య. ఏ అనగా ఏ సూర్యకిరణాలైతే భక్తి ప్రహ్వాయ భక్తితో వినమ్రులై నమస్కరించే వారికి దాతుం సకల సంపదలను ప్రసాదించటానికి ముకుళ పుటకుటి ముడుచుకొని ఉన్న పూరేకులతో తామరమొగ్గ అనే కుటీరంలోని కోటర క్రోడలీనాం ఆ కమలం నందలి లోపలి భాగమైన కర్ణికయందు స్థిరంగా దాగి ఉన్నటువంటి లక్ష్మీం ఆ లక్ష్మీదేవిని ఆక్రష్టు బయటకు తీసుకుని రావాలని అనగా కమలాలయ అయిన ఆ తల్లిని భక్తుల కోరికలను తీర్చడానికి బయటకు తీసుకురావాలనే కామా కోరికతో ఈ విధంగా మొట్టమొదటగా భూమి మీదికి ప్రసరించిన ఆ సూర్యకిరణాలు కమల వనోద్ఘాటనం కమలవనాన్ని పూర్తిగా వికసింపచేసేటట్లుగా కుర్వతే చేస్తున్నాయి అనర్థం. అనగా సూర్యుడు కమలవనాన్ని వికసింపచేయటానికి కారణం ఆ కమలంలోని కర్ణికయందు దాగి ఉన్న లక్ష్మీదేవిని బయటకు రప్పించి దీనార్తుల యొక్క కోరికలను సఫలం చేయాలనే ఉద్దేశ్యంతోనే కమలవనాన్ని పూర్తిగా వికసింపచేస్తున్నాడు. అంతేకాదు, కమలములు సూర్యకాంతితోనే వికసిస్తాయి. దీనిలోని మరొక అంతరార్థం ఏమిటంటే సూర్యదేవుడు కమల బాంధవుడు మాత్రమే కాక లోక బాంధవుడుగా, భక్త బంధువుగా, దయాసింధువుగా మయూర మహాకవి అభివర్ణిస్తున్నాడు. పశుపతి పునస్త్వన్నిర్బంధ అఖిల పురుషార్థైక ఘటన అని ఆదిశంకరుడు చెప్పినట్లుగా అమ్మ ఈశ్వరుని నిర్బంధించి సకల పురుషార్థ సాధకమైన శ్రీ విద్యని అందించినట్లుగా సూర్యదేవుడు లక్ష్మీదేవిని కమలం నుండి బయటకు రప్పించి జగత్తులోని ప్రాణికోటికి సకల ఐశ్వర్యములను ప్రసాదింపచేయాలని కమలవనాన్ని వికసింపచేస్తున్నాడని అంతరార్థం. ఇక్కడ ఐశ్వర్యం అనగా ఆరోగ్యం అని కూడా భావన చేయవచ్చు. నిజానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం భాస్కరాధిచ్చేతన్నట్లుగా సూర్యదేవుడు ఆరోగ్య ప్రదాత. కాళాకారాంధకారాననపతిత జగత్సాధ్వసధ్వంసకల్యాః. కాళాకార కాలుని వలె, అంధకారానన కాలుని వలె నల్లగా ఉన్న చీకటి అనే ముఖంపై పతిత ఆ సూర్యకిరణాలు ప్రసరించి జగత్సాధ్వస జగత్తులోని చీకటిని పారద్రోలి జీవుల అనగా సకల ప్రాణుల యొక్క భయాన్ని, భ్రాంతిని ధ్వంసము చేయుటకు కల్యాహ సమర్థవంతమైనవి ఆ సూర్యకిరణాలు అనర్థం. అయితే చీకటిని కాలునితో అనగా యమునితో పోల్చటంలోని అంతరార్థం ఏమిటంటే యముడు సూర్యపుత్రుడు. ఈ సూర్యోపాసనతో యమబాధలు కూడా ధ్వంసమైపోతాయని మరొక భావన ఏమిటంటే ఇక్కడ చీకటి అనగా అజ్ఞానాంధకారం అని కూడా చెప్పవచ్చు. రజ్జు సర్పభ్రాంతి అనే ఉపనిషత్తు వాక్య ప్రకారంగా ఈ అజ్ఞానాంధకారం వాస్తవాన్ని తెలియనివ్వకుండా చేస్తుంది. జ్ఞానప్రదాత అయిన సూర్యదేవుడు భవరోగంతో పాటు భయాన్ని, దేహభ్రాంతిని సైతం ధ్వంసం చేసి ముక్తిని ప్రసాదించటంలో సమర్థవంతమైనవి ఆ సూర్యదేవుని కిరణాలు అని అర్థం. మరొక విజ్ఞాన రహస్యం ఏమిటంటే భూమికి ఉష్ణశక్తి సూర్యుని నుండే ప్రసారమవుతుంది. ఈ ఉష్ణ ప్రసారం 3 విధములుగా ఉంటుంది: కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఎటువంటి యానకం అవసరం లేకుండా కాంతితో సమానమైన వేగంతో శూన్యంలో ప్రయాణిస్తూ ఈ సూర్యకిరణాలు ఉష్ణశక్తిని భూమి మీదికి ప్రసారం చేస్తాయి. అనగా ఈ రేడియేషన్ అనే ప్రక్రియ ద్వారా భూమి సూర్యుని నుండి ఉష్ణశక్తిని గ్రహిస్తుంది. అనగా సూర్యకిరణాలు యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే ప్రాణకోటి మనుగడకి ఈ సూర్యకిరణాలే మూలాధారం. కళ్యాణం వహ క్రియాసు
కిసలయ రుచయస్తే కరా భాస్కరస్య. భాస్కరస్య అనగా ఆ సూర్యుని యొక్క కిసలయ రుచి అనగా లేత చిగురాకు వంటి కాంతి కలిగిన అని అర్థం. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, క్రమంగా సూర్యకాంతి ఎరుపు వర్ణం నుండి లేత చిగురాకు రంగులోకి మారడం అనగా వెలుగు రేఖలు క్రమంగా విచ్చుకుంటున్నాయి అని అర్థం. అటువంటి ఆ సూర్యకిరణాలు మీకు కళ్యాణం అనగా మంగళములను, శుభాలను, క్రియాశుభు కలిగించుగాక అని మయూర మహాకవి ఆకాంక్షిస్తున్నాడు. జ్ఞానప్రదాత అయిన సూర్యదేవుడు ఇహానికి కావలసిన ఐశ్వర్యం, ఆరోగ్యం, భయనాశనం కలిగించటమే కాక పరానికి కావలసిన జ్ఞానసిద్ధిని కూడా కలిగించటంలో ఆ సూర్యకిరణాలు, ఆ సూర్యోపాసన సమర్థవంతమైనది. ఈ విధంగా లక్ష్మీ కటాక్షాన్ని కలిగించి జగత్తులోని జీవకోటికి భయభ్రాంతులను పోగొట్టి ఆ సూర్యకిరణాలు మీకు మంగళాన్ని, శుభాన్ని కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. స్వస్తి.